సో అరే ఇదంతా కాదురా, ఈ సోదంతా చెప్పకరా బాబు, మాకు చెప్పురా అసలు ఇది కొనాలా, అసలు ఎందుకు కొనాలి, దీన్ని అవసరమైంది అంటే. బడ్జెట్ ఉందనుకో, నువ్వు ఒక 70, 80, 90 వేలు పెడదా అంటే 16 కొనుక్కో, 16 కొనుక్కో కాదన్న. బడ్జెట్ కొంచెం టైట్ ఉందిరా బాబు అంటే ఒక 50-60 పెట్టి iPhone 15 కొనుక్కో. అరే నేను అంతా కూడా పెట్టలేనురా అనుకుంటే ఓఎల్ఎక్స్లో బ్రహ్మాండమైన డీల్స్ వచ్చి, ఓఎల్ఎక్స్లో బ్రహ్మాండంగా చాలామంది సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్ముతారు. అది మీరు ప్రాపర్గా చెక్ చేసి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, చాలామంది స్కామ్ చేస్తారు. సో ఏంటంటే బ్యాటరీ లెవెల్ ప్రాపర్ ఉందా, అది రీఫర్బిల్టా, దాని సీరియల్ నెంబర్, దానికి ఏమైనా డెంట్స్ అనేవి చెక్ చేసి ఓ 30-40 థౌజండ్లో 14 కానీ 15 కానీ కొనుక్కోండి. ద బెస్ట్ డీల్. మీకు ఐఫోన్ కావాలంటే అంత అంత ఇది ఉంటే అవి తీసుకోండి. లేదా నాకు తోపుదే కావాలి, నేను అందరు నన్ను చూడాలి అనుకుంటే, నీకు ఈ గుడ్లు ఏమంటారు ఈ అవుల్ లుక్ కావాలి అనుకుంటే పాకెట్కి చిల్లు పెట్టుకొని ఐఫోన్ కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా చిన్న ఫోన్ కొనుక్కోండి. సో ప్రో కొనుక్కోవాలా, ప్రో మ్యాక్స్ కొనుక్కోవాలా, ఈ 16+ కొనుక్కోవాలా అంటే ప్రో మ్యాక్స్కి దీనికి అసలు తేడానే లేదు. మీరు దాన్ని స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. 120Hz ప్రమోషన్ తప్పితే ఆ ఫోన్కి ఈ ఫోన్కి లిటిల్ బిట్ ఆఫ్ మేబీ షార్ప్నెస్, పిక్సెల్స్లో ఒక 100 or 200 అటు తేడా ఉంటుంది తప్పితే అంతకు మించి దీనికి దానికి అసలు తేడా లేదు, నో డిఫరెన్స్. బ్యాటరీ లైఫ్ నాకు ఇది 27 hours 26 hours వచ్చిందని నేను అనను. ఓ 2 days అయితే వచ్చింది నాకు. ఇట్స్ లైక్ కాన్స్టెంట్గా యూట్యూబ్, కాన్స్టెంట్గా గేమ్స్ ఆడినా ఇట్స్ ఓకే. అంటే నాకు 2 days వచ్చింది, 2 days వస్తుంది. సో నార్మల్గా ఇప్పుడు నాదేంటంటే నేను కొని ఒక 10 months 11 months అయింది కాబట్టి ఇది నా బ్యాటరీ హెల్త్. 100% ఆఫ్ బ్యాటరీ, మ్యాక్సిమం కెపాసిటీ ఏమో 100, సైకిల్ కౌంట్ ఏమో 179. సో అన్ని టైమ్స్ ఐ హ్యావ్ ఛార్జ్డ్ అన్నట్టు. ఫస్ట్ యూజ్ నవంబర్లో కొన్నా. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 9 months. ఇట్స్ 9 months అయింది ఫోన్ కొని. సో నార్మల్గా టిపికల్ యూసేజ్ నేనేమంటా అంటే 7 to 8 hours ఆఫ్ టిపికల్ SOT, స్క్రీన్ ఆన్ టైం ఫర్ ఎ డే. కాకపోతే ఏంటంటే నా దగ్గర iPhone 16 ఉంది, 16+ ఉంది. దానికి దీనికి తేడా ఏంటంటే 16 రన్స్ అవుట్ బ్యాటరీ వెరీ ఫాస్టర్. 16+ కొంచెం బ్యాటరీ స్టాండ్ బై ఎక్కువ ఇస్తుంది. సో అంత పెట్టి కొనుక్కునే బదులు 16+ కొనుక్కోండి, ఇట్ విల్ బీ బెటర్. 16 తీసుకుంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్, అంటే ఫోన్ని తక్కువ వాడాల్సి వస్తుంది, స్కోరింగ్ తక్కువ చేయాల్సి వస్తుంది. ప్లస్లో మనం ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, ఎక్కువ యూట్యూబ్ చూడొచ్చు, ఎక్కువ స్టఫ్ చేయొచ్చు. బట్ 16+లో చేయొచ్చు. 16లో మాత్రం లిమిటెడ్ యూట్యూబ్ ఇవన్నీ జస్ట్ ఏదో వాడుకుంటాం అన్నప్పుడు, నార్మల్ వాట్సాప్ ఫోన్ కాల్స్ అన్నప్పుడు 128 GB ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. యూ గో విత్ ఎ స్మాలర్ వర్షన్. లేదు మాకు ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ కావాలి అనుకుంటే ద నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ ద iPhone 16 వర్సెస్ ద iPhone 16+. ఐల్ మేక్ షూర్ ఐల్ ఆల్సో క్యాప్చర్ ఇట్. ఈ వీడియో పెట్టిన తర్వాత దట్ విల్ బీ అగైన్ అందులో ఇంకా కీ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా ఐల్ కవర్ అప్. ఓకే, సో ఇది కొంటే కొనండి, కొనకపోతే కొనుక్కోకండి. డబ్బులు సేవ్ చేసుకోవాలంటే నాడో ఏమైనా చిన్న ఫోన్స్ కొనుక్కోండి. లేదా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. నేను ఏది చెప్తే మీరు అది కొనాలని కాదు, మీకు నచ్చింది మీరు కొనండి. వాడు చెప్పిండు, వాడు కొన్నా, లేకపోతే నేను లేకపోతే నాకు కావాలి, నాకు ఇంట్లో పేరెంట్స్ని సతాయించకండి ఐఫోన్ విషయం. మీకు కావాలంటే కొనుక్కోండి, మీ ఇంట్లో కొనగలిగితే కొనుక్కోండి. అండ్ ఈఎంఐ ఈజ్ అ వెరీ బ్యాడ్ ఆప్షన్. ట్రై టు బై ఇట్ అంటే ఒకటేసారి కొనుక్కునేటట్టు చూడండి. ట్రై చేయండి ఈఎంఐ. ఇఫ్ యూ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ ఈజ్ ఓకే, బట్ నో కాస్ట్ ఈఎంఐలో చూడండి. ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ని అడిగి ప్రాపర్గా ఇచ్చేయండి. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ మై రివ్యూ అండ్ మై ఎక్స్పీరియన్స్. సో రివ్యూ ఎవ్రీబడి చెప్తారు, బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ మ్యాటర్స్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ ఫోన్ కొనాలా లేదా అనేది తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏదైనా చెత్త ఫోన్ కొనుక్కొని మళ్ళీ అమ్మేయాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకోటి,
ఇంత మంచి ఫోన్ కొనుక్కున్నప్పుడు కకృతి పడకండి. స్పైగానో కేసియాలజీయో లేకపోతే మంచి కేసెస్ కొనుక్కోండి, 1000-2000 రూపీస్ అయినా. కకృతి పడి వెళ్ళి జగదీష్ మార్కెట్లో లేకపోతే అక్కడ స్క్రీన్ గార్డ్స్ 200-300 అట్లాంటి పిచ్చి పనులు అసలు చేయకండి. నా మాట విని సరిగ్గా ఒక స్పైగన్ది జస్ట్ 2-3,000 స్పెండ్ చేయండి. ఒక స్పైగన్ది స్క్రీన్ గార్డ్ వస్తుంది, ఒక స్పైగన్ది కేస్ వస్తుంది. దిస్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫోన్ ఫ్రమ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం డ్యామేజెస్. సో బీ కేర్ఫుల్ ఆన్ దాట్. అంతేగాని చీప్ పిచ్చి పిచ్చి కేసెస్ కొని కింద పడి ఫోన్ని డెంట్స్ తెచ్చుకోకండి, పాడు చేసుకోకండి. ఎందుకంటే ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నాం అన్నప్పుడు కేసుకు కూడా 1000 రూపీస్ పెట్టడం ఇట్స్ వాట్ డిజర్వింగ్. పెట్టలేదనుకో, అంత పెట్టుకొని ఒక చీప్ కేసు కొంటే నువ్వు ఐఫోన్ కొన్న వాల్యూ ఏముంటుంది? థింక్ అబౌట్ ఇట్. డోంట్ వేస్ట్ మనీ ఆన్ స్టూపిడ్ కేసెస్. ఒక 200-300 పెట్టి ఇప్పుడు కొంటారు, అది పాడైపోతుంది. మళ్ళీ ఇప్పుడు కొంటారు, మళ్ళీ క్లియర్ కేసు కొంటారు, వెళ్ళైపోతుంది. కొనేటప్పుడే ప్రాపర్గా ఆలోచించి కొనుక్కోండి. డబ్బులు వేస్ట్ చేయకండి, డబ్బులు ఊరికే రావు. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇంకేదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైస్. మీకు ఏది కావాలని అడగండి. ఆ ఆస్పెక్ట్లో నేను ఖచ్చితంగా మీకు రివ్యూ చేస్తా, ఖచ్చితంగా మీకు చెప్తా నేను ఏం ఎక్స్పీరియన్స్ చేసినా, నేను ఎలా ఉంటుంది ఏందని. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద వీడియో. దట్స్ ఇట్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్ బాక్స్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.